చెల్లె పంపించిన రాపిడి చూసుకుంటే పొద్దాక కుమిలిపోతూనే ఉంటాడు ఈయన. ఎట్లనో ఏమో ఈడే. రజని ఎక్కడున్నావు చెల్లె? ఈ అన్నను వదిలి 10 సంవత్సరాలు అవుతాను చెల్లె. ఎలా రాఖీ పండుగ చెల్లె, ఒక్కసారి నేను గుర్తుకొస్తాను చెల్లె. ఈ రాఖీ పండుగ కన్నా నాకు రాఖీ కడతావా చెల్లె? ఒక్కసారి గుర్తుకొస్తలేనా చెల్లె? ఈ అన్న ప్రేమ మర్చిపోయినావా చెల్లె? దేవుడా, నాకు రాఖీ కడతావా చెల్లె? ఈ రాఖీ నాకు కడతావా చెల్లె? ఈ సంవత్సరం అయినా నా చెల్లి వచ్చి రాఖీ కట్టేటట్టు చూడు దేవుడా. నీ కొండకు నడిచొస్తా స్వామి. దేవుడా, ఆడబిడ్డ పెళ్లి చేసుకోవాలి 10 సంవత్సరాలు అవుతుంది అయ్యా. అప్పటి నుంచి మా ఆయన ప్రతి రాఖీకి ఆ రాఖీని చూసుకుంటూ కుమిలిపోతానే ఉన్నాడు. ఈ రాఖీకైనా ఈ అన్న చెల్లెల్ని కలుపు దేవుడా. రజిత 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 రజిని, నువ్వే ఇంతకీ ఏడమైనవే? 10 సంవత్సరాలు అవుతుంది నిన్ను చూడక. నీకోసం పెట్టుకుని చోటంటూ లేదు. కనీసం ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవదు. నీ నెంబర్ కూడా మార్చేసినావు. ఫ్రెండ్ కూడా గుర్తు రాలేదా నీకు? ఇంతకీ ఎట్లున్నవే? నాకేంటే అప్పుడు నేను మహారాణిలా ఉన్నా. అప్పుడు గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. నిజంగానా? నువ్వు చాలా మంచిగా ఉన్నావా? మాకు కావాల్సింది కూడా అదేనే. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావే? ఇంకెక్కడికే, మర్చిపోయినావా? ఈరోజు రాఖీల పండుగ. మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి పోతున్నా. నాకు తెలిసి నీకు అన్నయ్యలు ఎవరు లేరు కదండి. నా అనుకుంటే ఎవరైనా అన్నయ్యలు అవుతారే, నా అనుకోకపోతేనే అన్నయ్యలు గారు. ఇంతకీ ఎవరే? ఇంకెవరే, మీ అన్నయ్యనే. 10 సంవత్సరాల క్రితము రక్త సంబంధం కూడా కాదని చెప్పి వెళ్ళిపోయినావు కదా నీ స్వార్థం చూసుకొని. కనీసం అన్నయ్య ఎట్లున్నాడని చెప్పి ఒక్కసారి ఆలోచించినవా? అప్పటి నుంచి నేను మా అన్నయ్యని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నా తెలుసా. నేను స్వార్థం చూసుకొని వెళ్ళిపోలేదే. అప్పుడున్న సిచ్యువేషన్లో నేను అలా చేయాల్సి వచ్చింది. ఎక్కడ మా అన్నయ్య నా పెళ్లి కొప్పుకోవడం, వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తాడని భయపడి మా అన్నయ్యని వదిలిపోయినా కానీ మా అన్నయ్యని వదులుకోవాలని నాకు లేదే. నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి అన్నకు రాఖీ కట్టలేకపోతున్నా అని. నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి? నా స్వార్థం చూసుకున్నాడు కాదే. అప్పుడు నేనున్న పరిస్థితులలో నేను అలా చేయాల్సి వచ్చింది. అన్నయ్యని వదులుకోవడం నాకేమైనా ఇష్టం అనుకుంటున్నావా? అది కాదే రజని, చిన్నప్పటి నుంచి నేను అల్లారు ముద్దుగా చూసింది కదా. ఒక్కసారి చెప్పి వెళ్ళిపోవడమేనా? నచ్చ చెప్పాలని లేదా? అన్నయ్యని ఒప్పించాలని లేదా నీకు? చూడు ఇప్పుడు ఇద్దరు ఎంత బాధపడుతున్నారో. నేనున్న పరిస్థితులు అలాంటివే. అన్నయ్యని ఒప్పించలేక, అటు పెళ్ళి వద్దనలేక, ఆ స్థితిలో నేను ఏం చేస్తాడో నాకు అర్థం కాలేక నేను అట్లా వెళ్ళిపోయిండే. ఇంతకీ మా అన్నయ్య వదినలు ఎట్లున్నారే? ఉన్నారులే. ఉన్నారంటే ఉన్నారు అంతే. ఉన్నారంటే ఉన్నారా? ఏమైంది మా అన్నయ్యకి? ఇంకేం కావాలి? నిన్ను తలుచుకొని రోజంటూ ఉందా వాళ్ళకి? కుమిలి 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 ఏడుస్తున్నారు వాళ్ళు నిన్ను తలుచుకొని, తెలుసా? నేను ఎంత పెద్ద తప్పు చేసినా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అయినా నీకు విషయం తెలుసా అనే? ఏందే? నేను క్షేమంగా ఉన్నా అని మా అన్నయ్యకి తెలియడానికి, నాకు ఇంటికి రావడానికి మొహం చెల్లాక నేను బాగానే ఉన్నా అన్నయ్య అని చెప్పడానికి ప్రతి సంవత్సరం అన్నయ్యకి నేను రాఖీ పంపిస్తున్నానే. నువ్వు రాఖీ పంపిస్తున్నావా? అవునే. అయితే అన్నయ్య ప్రతి సంవత్సరము ఆ రాఖీ పట్టుకొని ఏడ్చేది నువ్వు పంపించిన రాఖీయేనా? అయ్యో రజని, ప్రతి సంవత్సరం నేను రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు ఆ రాఖీయే కట్టమని చెప్పి అడుగుతుండే అన్నయ్య. ఇప్పటికైనా మించిపోయింది లేదు రజని. నడు పద, ఇంటికి తీసుకెళ్తా. అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి వచ్చే అర్హత నాకు లేదే. నేను చాలా పెద్ద తప్పు చేసింది. అన్నయ్యకి నా మొహం చూపించలేను. అయ్యో
ఇట్లా అంటే ఎట్లనే? నువ్వేమో ఇట్లా, మీ అన్నయ్య ఏమో అట్లా. అన్నయ్య లోపల పెట్టుకొని ఏడుస్తాడు, నువ్వు లోపల పెట్టుకొని ఏడువు. మీ ఇద్దరి వల్ల పక్కన వాళ్ళని బాధ పెట్టండి. నువ్వు వస్తావా రావా ఇప్పుడు? అయినా నాకు రావాలని ఉన్నా అన్నయ్య నన్ను ఇంట్లోకి రానిస్తాడంటావా నేను చేసిన పనికి? అయ్యో రామా, అన్న ఎందుకు రానియాడే? నీకోసం 1000 కళ్ళతోటి మనసులో ఎదురు చూస్తున్నాడే. రావే ప్లీజే, రావే సరే వస్తా. వస్తావా? అమ్మయ్య పద వెళ్దాం పద. ఏమైంది? రావే. నానే నాకు ఎందుకు భయం వేస్తుంది లోపలికి రావాలంటే. అదే ఏం రావే ఫస్ట్. ఏమో నేను నాకు ధైర్యం సరిపోవట్లేదు. రావే. ఒక నిమిషం వెళ్ళే, నేను ఒక నిమిషం ఆగొస్తాను. సార్ అన్నయ్య, పెద్దన్నయ్య, అన్నయ్య రామా రైతారా బాగున్నా అన్నయ్య? బాగా కూర్చో. అన్నయ్య చెప్పమ్మా. ఇంకొక విషయం చెప్పాలి. చెప్పరా. ఈసారి మీ చెల్లె పంపించిన రాఖీ కట్టడానికి మీ చెల్లెనే వచ్చింది అన్నయ్య. భజన వచ్చిందా? ఎందుకు వచ్చిందని ఫస్ట్ పొమ్మను. ఎందుకన్నయ్య అట్లా మాట్లాడుతున్నారు? మనసులో అంత బాధ పెట్టుకొని. ఆ ప్రేమ కన్నా వాడి ప్రేమ ఎక్కువ అనుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చింది దాన్ని వెళ్ళిపోమ్మని ఫస్ట్. అది కాదన్నయ్య. దాన్ని చిన్నప్పటి బట్టి అల్లారు ముద్దుగా దాదుకున్నా. ఆయన కష్టం చేసి అమ్మ నాన్న లేకున్నా అల్లారు ముద్దుగా దాదుకున్నా నేను. దానికి ఇప్పుడు అన్నయ్య అని గుర్తుకొచ్చిందా? అన్నయ్య 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 ఏ ముఖం పెట్టుకొని వచ్చింది? నాకు ముఖం లేకుండా అయిపోయింది. ఇప్పుడు తలవంపు చేసింది నాకు. ఫస్ట్ దాన్ని బొమ్మని వెళ్ళిపోమ్మని ఫస్ట్. దాని మాట నాకు చెవులో కూడా వినపడద్దు. అది కాదన్నయ్య, నాకు తెలుసు మీకు లోపల ఎంత ప్రేమ ఉందో. మీరు ఇట్లా బయటకి గంభీరంగా మాట్లాడకండి అన్నయ్య. తన తప్పు తను తెలుసుకొని వచ్చింది కదా. ఇప్పుడు గుర్తుకొచ్చింది దానికి 10 సంవత్సరాల తర్వాత. అన్నయ్య 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 ఫస్ట్ దాన్ని వెళ్ళిపోమని దాన్ని ఏడుపు నేను ఇల్లేకపోతాను. ఏమండి రజని వచ్చిందా? రజని గొంతుని పడుతుంది. అవును. అదేంటి అట్లా నిల్చున్నారు? లోపల రమ్మానండి. అవును నేను తీసుకొస్తా. రమా నువ్వు ఫస్ట్ లోపలికో. నీకు చెప్తా అర్థమైతే లేదు. లోపలికో. అయ్యో ఏంటి ఇట్లా అంటాడు? ఏంటి అన్నయ్య నన్ను క్షమించన్నయ్య. నువ్వు ఏడవకమ్మా, ఏడవకు. లే లే. రజని అన్నయ్య నన్ను క్షమించన్నయ్య. ఏడవకమ్మా, ఏడవకు. నువ్వు ఏడవకు. ఊకోరా ఊకో ఏడవకు, ఏడవకు. ఇన్ని రోజుల్లో గుర్తుకొచ్చింది అమ్మ నేను నీకు. నేను చేసింది తప్పే అన్నయ్య. నీ ప్రేమ నేను గుర్తించకుండా వెళ్ళిపోయినా. ఇన్ని రోజుల్లో గుర్తుకొచ్చింది అమ్మ నేను నీకు. ఎట్లా మర్చిపోయావు? ఎట్లా మర్చిపోయినావు అమ్మ నువ్వు? మిమ్మల్ని మర్చిపోలేదు. ప్రతి రోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. నేను మనిషిని ఎక్కడ ఉన్నా కానీ మనసు అంతా మీ మీదనే ఉందో వినా. నన్ను క్షమించండి. ఇప్పటికైనా రాఖీ కట్టడానికి వచ్చినారా? మాకు సంతోషం. కూర్చో కూర్చో కూర్చో. ఈ అన్న వదిలేసి ఎట్లుండబుద్ది చెల్లె నీకు 10 సంవత్సరాలు బట్టి.
నన్ను క్షమించు అన్నయ్య. నేను చెయ్యకూడదు తప్పు చేసిన అన్నయ్య, నీ పోహం లేకుండా చేసిన. ఊకోరమ్మ ఊకో ఏదో రైడో మంచి రాగి వచ్చిన ఒక్కసారి చెప్పగానే ఎట్లా ఒప్పుకుంటాను అనుకున్నావమ్మా. అబ్బాయి గురించి అన్ని కనుక్కోవద్దమ్మా. నీ పెళ్లి మంచి గ్రాండ్ గా చేద్దామని అనుకున్నా. ఈ లోపే నువ్వు ఇట్లా చేసి ఊరి జనాల ముందు నాకు నల్ల ముఖం చేసినావు. అన్నయ్య ఈ రాఖీ ఇది నువ్వు పంపించిందే తల్లి. మీ అన్నయ్యకి రాసినట్టు ఈ రాయి కోసం మీ అన్నయ్య 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. కట్టే ఈ క్షణం కోసం కదా నువ్వు ఎదురు చూసేది. కట్టు ఊకో తల్లి ఊకో. చెల్లెని తీసుకొని వచ్చినావు, నువ్వు ఏం అడుగుతావు అడగమ్మా. అబ్బా మీ చెల్లె అయిపోయిందా? అంటే నేను చెల్లె కాదా? నువ్వు చెల్లెమ్మా. నాకేమొద్దు, ఇష్టమ్మా. మీరు ఏది కోరుకుంటా తేగలుగుతా. నాకేమొద్దు, మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో. ఫ్రెండ్స్ లేడీస్ చాలా కష్టపడి ఒక ఛానల్ని రన్ చేయాలంటే దాని వెనుక ఎంతో కృషి ఎంతో శ్రమ ఉంటుంది. అప్పుడప్పుడు అనుకోని అవంతరాలు ఎదురైతా ఉంటాయి. అవన్నీ దాటుకొని మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట ఉంటది, దాన్ని కూడా గంట కొట్టాలి. కొట్టినట్టు